చిన్నప్పుడు సెలవులు వస్తే ఏం చేసేదిరా నువ్వు? ఊరంతా మనదేరా. పొద్దుగాల ఛాయ్ తాగి బయటకెళ్తే మళ్ళా పగటి బువ్వ ఆకలైతే తప్ప ఇల్లు యాదికి రాకపోతుండే. ఆటే ఆట. అంతేగాని ఎన్నడు అవ్వయ్య కాసర కాలేదన్నట్టు. నేను చేస్తా అన్న మా వాళ్ళు అద్దనేది, నేనేం చేయాలి? నువ్వేం చేసినా చింపి చాట చేస్తావు కాబట్టే వద్దనేది కావచ్చు. మన మీద నమ్మకం కాసంటది. ఇక వాళ్ళను బాధ పెట్టడం ఎందుకని పెద్దగా పని జోలికి కూడా పోకపోతుండే. నేనైతే వద్దమ్మా, నీ ఐటీస్ ఫ్లాష్ బ్యాక్ అస్సలు చెప్పకు. ఏ ఊకో, నేను ఐటీస్ అని ఎవరు చెప్పిర్రు? నీకన్నా 6 నెలలు అటు ఇటు అంతే. ఎక్కువసేపు మాట్లాడితే పుట్టిన తేదీ కూడా అడుగుద్ది కావచ్చు. ఎందుకు వచ్చిన గోళ? సరే సరే, ఇప్పుడు వార్త ఏంద్రా? ఇప్పటిదాకా చెప్పిందే వార్త. రేపు సెలవు వస్తున్నదంటే ఇయాలనే ఏ వాడల తిరగాలే, ఏడ ఆట పెట్టాలని ప్లాన్ చేసే పోరలున్నారు. తిన్న తలే కూడా కడుగుతానికి ఒళ్ళొంగని పోరలున్న ఈ రోజుల్లా గిసొంటి బుద్ధిమంతులను చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది. ఎంత పనిమంతులరా మీరు! బడి లేదని ఊరి మీద పడి తిరగకుండా అయ్యవ్వకు వ్యవసాయంలో సాయం చేస్తున్నారంటే మీరు పిల్లలు కాదు, రత్నాలు. చూసి నేర్చుకోర్రి. మన్యం జిల్లాల ఎండాకాలం సెలవులు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తురు ఈ పిల్లలు. వాళ్లకు పనిలనే ఆనందం ఉంది కాబట్టి పనినే పనిగా పెట్టుకున్నారు. ఎట్లాగో ముందుగానే కాలం అవుతుంది, ఖాళీగుండి ఏం చేయాలి అని ఇట్లా దుక్కి దున్నుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. మరి అందరం మట్టి ముట్టుకోకుండా గట్టు మీదనే నిలబడతామంటే నోట్లకు మెత్కెట్లొస్తుంది చెప్పురి. చిన్న చిన్న చేతులతోటి పెద్ద పెద్ద పనులు చేస్తున్న ఈ బుడ్డ రైతులను చూసి మస్తు పరేషాన్ అవుతున్నారు పబ్లిక్.